మాకు అర్థమైంది ఏంటంటే మీరు ఎప్పట్లాగే క్యాబినెట్ మీటింగ్లో మీరు ఏమి చేశారు పనులంటే చెప్పుకుంటే ఇబ్బంది పడుతుంది. ఏంటంటే అయా క్యాబినెట్ మీటింగ్లో మీరు ఎస్సీ ఎస్సీలు తీసుకున్న రుణాలపై వడ్డీ మాఫీ చేస్తారట. 99 పైసలకి ఎకరా లేక 2 ఎకరాలు 10 ఎకరాలు ఇచ్చే ఆసామి పాపం ఈ ఎస్సీలు అప్పు కట్టలేకపోతే వడ్డీ ఎండ మొత్తం మాఫీ చేస్తామని అప్పులే మాఫీ చేయొచ్చు కదా. 41 కోట్లే కదా మేము చేశాం కాబట్టి మాట్లాడుతున్నాం. అట్లాగా అమరావతిలో యోగా నేచురోపతి ఇన్స్టిట్యూట్ అంట, అక్కడ వీళ్ళు ఫ్రీ ఇస్తారట. అట్లాగే సిఆర్డిఆర్లో పంపింగ్ స్టేషన్ మెయింటెనెన్స్కు డబ్బులు ఇస్తారట. ఇంకా చెప్పాల్సి వస్తే ఆయనకి ఎవరికో వేదాంత అనుకుంటాను, వేదాంతని ఆయనకి 9.88 దాన్ని మళ్ళీ రెన్యువల్ చేస్తారట. సిఆర్డిఏలో ఇది ఇంపార్టెంట్, సిఆర్డిఏలో వివిధ సంస్థలకు భూమి కేటాయింపుకు సంబంధించిన నారాయణ మంత్రివర్గం చేసిన సిఫార్సులకు ఆమోదం పొందారట, ఓకే చెప్పారట. ఇట్లా మీరు ఏం చేస్తూ ఉన్నారు, ఏం కథ? భూములు ఇవ్వడానికి సమావేశం, అట్లాగే ప్రజల్ని దోచుకోవడానికి సమావేశం తప్ప ఇంకా ఏముంది?